హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం కొమురం భీం ఆసిఫాబాద్కి సంబంధించింది. మనం కనుక ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 64 అండర్ నేషనల్ హెల్త్ మిషన్ NHM ఇన్ కొమురం భీం ఇచ్చారు. ఇక్కడ కూడా ఇచ్చారండి. ఎక్కడ క్లిక్ చేసినా మనకు ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేద్దాం ఒకసారి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదు ఇక్కడైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ అప్లికేషన్స్ 64 వేకెన్సీ ఉన్నాయి. ఇది ప్రెస్ నోట్ అని ఇచ్చారు. ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషను. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ముందుగా ప్రెస్ నోట్ చూద్దాం. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కొమురం భీం ఆసిఫాబాద్ మనకు మొత్తం పోస్టులు 64 ఉన్నాయి. దరఖాస్తులు 28/2/2024 అంటే రేపటి నుండి అండి, ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 11 వరకు మనకు 2 వీక్స్ దగ్గర టైం ఇచ్చారు. సో మనం ఇది ఆఫ్లైన్లో చేసుకోవాలి, ఆన్లైన్లో లేదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్వయంగా కానీ మనము ఈ యొక్క కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. చూద్దాం. ఇక్కడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము కొమురం భీం ఆసిఫాబాద్లో అప్లై చేసుకోండి. అదే అడ్రస్ అండి. ఇది తెలుగులో ఇచ్చారు. బై పోస్ట్ అయినా పంపించవచ్చు. ఇక్కడ చూడండి, అడ్రస్ ఎక్కడ ఇచ్చారంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం F25 బ్లాక్ IDOC అని ఇచ్చారు. ఆసిఫాబాద్లో ఉంటుంది. సో ఇది అండి. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఏం పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్లు ఏంటి అని మొత్తం చూద్దాం. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ లాస్ట్ డేటు మార్చ్ 11. ఇక్కడ ఏమి ఇచ్చారు, DM అండ్ HO ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ IDOC ఫస్ట్ ఫ్లోర్ F25 బ్లాక్. ఇక్కడ నోటిఫికేషన్ చూసినది మీకు మొత్తం 64 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మినిమం ఏజ్ 18 years కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 46 కంటే తక్కువ ఉండాలని చెప్పి అంటున్నారు. ఓకేనా అండి. ఇక ఇక్కడ ఫస్ట్ మనకు చూసినట్లయితే స్టాఫ్ నర్స్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయండి, మొత్తం మనకి దాదాపుగా 22 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులకి మీరు ఇక్కడ చూసినట్లయితే GNM కానీ BS నర్సింగ్ కానీ కంప్లీట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ మెకానిక్ ఇది ITI వాళ్ళకి సంబంధించిందండి. డిప్లొమా కానీ ITI వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకటే పోస్ట్ ఉంది. పిడియాట్రిషియన్ MBBS వాళ్ళది. ఇక్కడ వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్స్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నారు. ఓకేనా అండి. నెక్స్ట్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ 21 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫిజియోథెరపిస్ట్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. తర్వాత STLS ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా అన్నారు. మెడికల్ MLT మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మరి కంప్లీట్ ఉండాలి. నెక్స్ట్ DEO అకౌంటెంట్ 2 పోస్టులు ఉన్నాయి. BCom ఉండాలి, లేకుంటే BComతో పాటు PGDCA ఉండాలంటున్నారు. తర్వాత ఫార్మసిస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. D ఫార్మసీ కానీ B ఫార్మసీ కానీ ఫార్మా D కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆప్టోమెట్రిస్ట్ అంటే బ్యాచిలర్ డిప్లొమా ఉండాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఒకటే పోస్ట్ ఉంది. SSC అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. చూడండి, మొత్తం మనకు 64 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో స్టాఫ్ నర్స్ సంబంధించి మనకు సాలరీ చూసినట్లయితే ఒక నెలకు 30,000 సాలరీ ఉంటుంది. రిఫ్రిజిరేటర్ మెకానిక్కి 20,150 ఉంటుంది. తర్వాత వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్కి 22,000 ఉంటుంది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHPకి సంబంధించి మీకు ఇక్కడ 40,000 ఇచ్చారు. స్టాఫ్ నర్స్కి 30,000 ఇచ్చారు. ఇది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి మనకు స్టాఫ్ నర్స్ అప్లై చేసుకోవచ్చు అండి. ఫిజియోథెరపిస్ట్కి 26,000 సాలరీ ఉంది. DEO కమ్ అకౌంటెంట్ 18,000 సాలరీ ఉంది. తర్వాత ఫార్మసిస్ట్కి 27,300 ఉంది. సపోర్టింగ్ స్టాఫ్ 10,000 ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఇందులో మీకు 90 మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఉంటుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇయర్స్ని బట్టి ఒక్కొక్క ఇయర్కి 0.5 మార్క్స్ ఇస్తారండి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా సెల్ఫ్ అటాస్టేషన్ చేయాల్సి ఉంటుందండి. SSC
ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, ఇంకా క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అని ఉంటాయి, అవి మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే, ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫోటోగ్రాఫ్ అన్నీ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందండి. సో ఇదండి నోటిఫికేషను. ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఇక్కడ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీకు క్లిక్ చేస్తే దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తారో ఆ పోస్ట్ అప్లై చేసుకోండి. చూసుకోండి, ఇక్కడ ఫోటో, ఇక్కడ ఫోటో పెట్టాలి, ఇక్కడ పోస్ట్ పేరు రాయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అది ఇక్కడ మీరు చూసినట్లయితే మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ స్టాటసు, ఇక్కడ వల్ల బీసీయా, సిమిలేరా, పిహెచ్ఆ, ఎన్సిసి ఇన్స్ట్రక్టరా, ఎకనామిక్ సెక్షన్, అడ్రస్, కమ్యూనికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఉంటుంది, ఎక్కడ చదివావు, ఏ ఇయరు, రెగ్యులరా, ప్రైవేటా, ఏ స్కూలు, ఏ డిస్టిక్లో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏం చదువుకున్నారు, క్వాలిఫైయింగ్ ఎగ్జాము, రిజిస్ట్రేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. మార్క్స్ మెమోస్, డిక్లరేషను, క్యాండిడేటు, లిస్ట్ ఆఫ్ ఎంక్లోర్స్, జిరాక్స్ కాపీస్ ఏం పెడితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పోస్ట్ చెప్పాను కదండి. మీకు మెయిన్గా ఇంపార్టెంట్ పోస్టులు ఏంటంటే, మళ్ళీ చూసుకోండి, ఎక్కువ మంది అప్లై స్టాఫ్ నర్సు, రిఫ్రిజిరేటర్ మెకానికు, వ్యాక్సిన్, కోల్డ్ అండ్ చైన్ మేనేజర్స్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, వీళ్ళకి బిఎస్ నర్సింగ్ కూడా అప్లై చేసుకోవచ్చండి. తర్వాత డిఈఓ అకౌంటెంటు, తర్వాత ఎస్టీఎల్ఎస్, ఫార్మసిస్టు, సపోర్టింగ్ స్టాఫు, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.